ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ మూడో టెస్ట్లో కూడా టీమిండియా చాలా స్ట్రగుల్ అవుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేసింది. 445 పరుగులు దాకా చేసింది. అందులో ముఖ్యంగా ట్రావిస్ హెడ్, ఈ ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండర్ అయితే టీమిండియాపై తనకున్న రికార్డునైతే అయితే కొనసాగిస్తున్నాడు. అంత డామినేట్, తనకేదైతే గతంలో టీమిండియాపై మంచి రికార్డు ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సెకండ్ టెస్ట్లో కూడా పింక్ బాల్ టెస్ట్లో అడ్లైట్లో జరిగిన సెకండ్ టెస్ట్లో కూడా ట్రావిస్ హెడ్ సెంచరీ చేశాడు, 140 పరుగులు చేశాడు. ఇప్పుడు మరొకసారి సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు కూడా దాదాపు 152 పరుగులు చేసి టీమిండియాపై తన డామినెన్స్ అయితే క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు. ట్రావిస్ హెడ్ టీమిండియాపైనే ఎందుకు ఇంతలా విరుచుకుపడేలా ఆడుతున్నాడు? గతంలో మనం చూసుకుంటే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ ఒక ట్రెమెండరస్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో టీమిండియాకి ఆ వరల్డ్ కప్ని దూరం చేశాడు అని చెప్పుకోవచ్చు. అలాగే రోహిత్ శర్మ క్యాచ్ను కూడా అద్భుతంగా అనుకున్నాడు. సో ఓవరాల్గా బ్యాటింగ్, ముఖ్యంగా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే టీమిండియా అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం, కాన్ఫిడెన్స్ అయితే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు మనం చూస్తున్నాం చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ వీడేంట్రా నాయన మనకి హెడ్ఏక్ లాగా తగిలాడు అని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత WTC ఫైనల్లో కూడా చాలా అద్భుతంగా ఆడి అక్కడ కూడా సెంచరీ కొట్టాడు. సో టీమిండియాతో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే ట్రావిస్ హెడ్లో ఎక్కడ లేని ఎనర్జీ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్యూర్గా టీమిండియా బౌలింగ్ని అయితే పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు ట్రావిస్ హెడ్. ఇప్పుడు కూడా గాబా టెస్ట్, ఏదైతే బ్రిస్బెన్లో జరుగుతున్న గాబా టెస్ట్లో కూడా టీమిండియాపై ట్రావిస్ హెడ్ బ్యాట్తో అద్భుతంగా డామినేట్ చేస్తున్నాడు. మనకి పెద్ద తలనొప్పిగా మారాడు ఈ ట్రావిస్ హెడ్. మరి మిగతా దేశాల మీద చూసుకుంటే ట్రావిస్ హెడ్కి అంత మంచి రికార్డ్ లేదు. ఇప్పుడు మూడో టెస్ట్ జరుగుతున్న ఈ గాబా పిచ్ మీద కూడా చూసుకుంటే గతంలో ట్రావిస్ హెడ్ 3 మ్యాచ్లు ఆడాడు. ఇది 4వ మ్యాచ్, తనకి ఇక్కడ 4వ టెస్ట్ మ్యాచ్. గతంలో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ట్రావిస్ హెడ్, మీరు నమ్ముతారో లేదో, డక్అవుట్, ఇది కూడా గోల్డెన్ డక్అవుట్. సౌత్ ఆఫ్రికా మీద ఒక మ్యాచ్ జరిగితే అక్కడ గోల్డెన్ డక్, ఆ తర్వాత వెస్టిండీస్ మీద 2 సార్లు డక్అవుట్, గోల్డెన్ డక్అవుట్. సో ఇలా ఈ పిచ్ పైన, గాబా పిచ్ పైన ట్రావిస్ హెడ్కి చెత్త రికార్డు ఉంది, వరస్ట్ రికార్డు. 3 సార్లు గోల్డెన్ డక్ అయిన వరస్ట్ రికార్డు ట్రావిస్ హెడ్కి అయితే ఉంది. కానీ ఒక్కసారిగా ఇండియాతో మ్యాచ్ అనగానే ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ఇండియా అంటే తనకంత ప్రేమ అయిపోయింది, మరి ఎందుకు అర్థం కావట్లేదు. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాపై ఎంత బాగా ఆడడానికి మనం ప్రధానంగా అంటే ఆలోచిస్తే, పరిశీలిస్తే కొంచెం ఒక 5 కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, అతను ఒక లెఫ్ట్ హ్యాండర్, చాలా బాగా బ్యాటింగ్ చేసే ఒక లెఫ్ట్ హ్యాండర్. టీమిండియా బౌలింగ్కి లెఫ్ట్ హ్యాండర్లు చాలా బాగా అద్భుతంగా ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. ఇది పరంపర ఇప్పటి మొదలైంది కాదు. మనం గతంలో చరిత్ర చూసుకున్నా కూడా చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్, దిగ్గజాలు అందరూ మన పైన మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నారు. బ్రియన్ లారా చూసుకోవచ్చు, అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్ సనన్ జయసూర్య కావచ్చు, అలాగే వెస్టిండీస్ టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ చంద్రపాల్ కావచ్చు, పాకిస్తాన్ ప్లేయర్ సయీద్ అన్వర్ కావచ్చు, అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కావచ్చు. ఇలా వీళ్ళందరికీ కూడా టీమిండియాపై ఒక మంచి రికార్డు ఉంది. మన టీమిండియా బౌలింగ్లలో ఒక్క అశ్విన్ని పక్కన పెడితే మిగతా బౌలర్లు ఎవ్వరు కూడా లెఫ్ట్ హ్యాండర్ని అంతగా ఇబ్బంది పెట్టరు. సో ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండర్ అవ్వడం కారణంగా తనకు కాస్త అడ్వాంటేజ్ దొరుకుతుంది. టీమిండియా బౌలర్లు లెఫ్ట్ హ్యాండర్లను ఇబ్బంది పెట్టరు కాబట్టి అంతగా, కాస్త బాగా ఆడితే చాలు ఈజీగా టీమిండియాపై రన్స్ కొట్టేయచ్చు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ కూడా అదే చేస్తున్నాడు. ఇంకోటి స్పీడ్ బౌలింగ్. మన దగ్గర ఉన్న స్పీడ్ బౌలింగ్ అటాక్ బాగానే ఉంది, కానీ ఆస్ట్రేలియా పిచ్పై ఒక్క బుమ్రా తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అంతలా ఎఫెక్ట్ చూపెట్టట్లేదు. దానికి కారణం ఏంటంటే ద హ్యూజ్ స్పీడ్ అనేది ఎవరి దగ్గర లేదు. మ్యాక్సిమం వేస్తే 130-135 యావరేజ్ స్పీడ్తోనే బౌలింగ్ వేస్తూ ఉన్నారు మిగతా బౌలర్లంతా. కానీ ట్రావిస్ హెడ్ ఎలాంటి పిచ్చులపై ఆడి తేరి తను పెరిగాడు. దాదాపు 140-145 స్పీడ్, 150 స్పీడ్తో అక్కడ బాల్ ఆడే కెపాసిటీ ట్రావిస్ హెడ్కి ఉంది. అలాంటి బ్యాటర్ను మీరు 130 స్పీడ్తో వేస్తూ ఆడించగలం అనుకుంటే మాత్రం, అవుట్ చేయగలం అనుకుంటే మాత్రం అది అంత సులువైన పని కాదు. తనకు తాను ఏదో ఒక తప్పు చేసి అవుట్ అవ్వడమే తప్ప బౌలర్లకి అతని వికెట్ తీసుకునే అంత సీన్ అయితే కనిపించడం లేదు. అతను ఏదో పొరపాటు ఆడి అలసిపోయి అవుట్ అవ్వడమో, సెకండ్ టెస్ట్లో అదే జరిగింది. ఆడి అలసి అవుట్ అయిపోవడమో, లేకపోతే ఒక బ్యాడ్ షాట్ ఆడి రాంగ్ టైమింగ్ ఆడి అవుట్ అవ్వడమో జరుగుతుంది తప్ప జెన్యూన్గా ఇది బౌలర్ వికెట్, బౌలర్ తెలివితోనో అతని టెక్నిక్తోనో తీసిన వికెట్గా మాత్రం ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడం అంత ఈజీ కాదు ఈ 130 స్పీడ్తో. ఒక్క బుమ్రా తప్పించి అంత జెన్యూన్ పేస్, ఎక్స్ట్రీమ్ పేస్ మాత్రం మిగతా బౌలర్లకు లేకపోవడం కూడా ఇక్కడ ట్రావిస్ హెడ్కి చాలా అడ్వాంటేజ్గా మారింది. సో ఇదొకటి. అంటే కావాల్సినంత స్పీడ్ బౌలర్లు, అంటే కావాల్సినంత స్పీడ్ మన బౌలర్ల, పేస్ బౌలర్ దగ్గర లేకపోవడం
ఆస్ట్రేలియా పిచ్పై మనకు చాలా కాస్త మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ రీజన్. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి ట్రావిస్ హెడ్ పుల్ షాట్లు అంత బాగా ఆడలేడు, కానీ 1-2 బౌలర్లు పుల్ షాట్లకి అంటే షార్ట్ పిచ్ బాల్స్లకి మనోడు 1-2 బౌండరీస్ కొట్టినప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్గా పుల్ షాట్ ఆడలేడు. ఆ వీక్నెస్ అయితే ట్రావిస్ హెడ్కి ఉంది. కానీ మన బౌలర్లు ట్రావిస్ హెడ్కి ఆ షార్ట్ పిచ్ బంతుల్ని చాలా లిమిటెడ్గా వేస్తున్నారు, కావాల్సినంతగా ఇబ్బంది పెట్టేలా వేయలేకపోతున్నారు. ఒక బౌండరీనో 2 బౌండరీలో కొట్టంగానే ఇంకా షార్ట్ పిచ్ బంతుల్ని వేయట్లేదు తనకి ట్రావిస్ హెడ్కి. సో అతనికి ఆ మైనస్ ఉన్నప్పటికీ కూడా తను మెల్లిమెల్లిగా ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నాడు. అయినా కూడా ఎక్కడో ఒక చోట దొరికే అవకాశం ఉంది. ట్రావిస్ ఆ లాంగ్ ఫీల్డర్ని దూరం పెట్టుకొని కాస్త బౌండరీలకి దగ్గరగా షార్ట్ పిచ్ బాల్ని 1-2 సంధిస్తే కానీ ట్రావిస్ హెడ్ చిక్కే అవకాశం ఉంది, కానీ షార్ట్ పిచ్ బంతులను అయితే ఎక్కువగా మన వాళ్ళు వేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ఏ ప్లేయర్కైనా కూడా ఒక టీంపై తను కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ ఉంటే తనకు ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఏ ఆటగాడికైనా కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో అసలు ఏమైనా చేయొచ్చు, మనం ఫామ్తో సంబంధం లేకుండా ఆడొచ్చు ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఫలానా టీంపై అంటే టీమిండియాపై నాకు మంచి రికార్డు ఉందని ట్రావిస్ హెడ్ మనసులో బలంగా నాటుకుపోయింది. అతని మైండ్లో ఇండియానా ఇంకేంది మనకు రన్స్ వచ్చేస్తాయి అనే ఒక మైండ్ సెట్తో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. సో అతనికి అది చాలా బలంగా మారింది. టీమిండియా అంటే చాలు నేను ఈజీగా ఆడేయగలను అనే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో తనకి అది చాలా బూస్టప్ ఇస్తుంది. చాలా ఈజీగా రన్స్ చేయగలుగుతున్నాడు. ఒక్క బుమ్రాని జాగ్రత్తగా చూసి ఆడుకుంటే చాలు, మిగతా బౌలర్లు ఎవ్వరూ తనని ఇబ్బంది పెట్టలేరు అనే విషయం మాత్రం ఖచ్చితంగా ట్రావిస్ హెడ్కి అయితే అర్థమైంది. సో ఇది ఒక 4వ రీజన్గా చెప్పుకోవచ్చు కాన్ఫిడెన్స్ అనేది. ఇంకా లాస్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీస్. ముఖ్యంగా అంటే వైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్ ఎక్కువ వేస్తున్నారు మన వాళ్ళు. ఎందుకంటే ఎడ్జ్ తీసుకొని మన ట్రావిస్ హెడ్ చిక్కుతాడు అనే ఒక ట్రాన్స్లో అయితే టీమిండియా బౌలర్లు ఉండిపోతున్నారు. కానీ ఒక బుమ్రా తప్పించి అంటే 145-140 స్పీడ్ వేగంతో వేయగలిగితే మాత్రం ఆస్ట్రేలియా పిచ్పై ఆ స్వింగ్ అనేది అవుట్ స్వింగ్ అనేది దొరికితే తప్ప ట్రావిస్ హెడ్ ఆ ఎడ్జ్ తీసుకొని అవుట్ కాడు. కానీ మన బౌలర్లో యావరేజ్ స్పీడ్ తీసుకుంటే 130 ఉంది. ఒక బుమ్రా పక్కన పెడితే మిగతా సిరాజ్ కానీ ఆకాశ్దీప్ కానీ హర్షిత్ రాణా కానీ వీళ్ళందరూ యావరేజ్ స్పీడ్ ఉంది. సో ఇలాంటి బౌలర్లని తాను ఎక్స్ట్రీమ్ స్పీస్ ఆడి ఆట నేర్చుకున్న ఆస్ట్రేలియా పిచ్పై 130 వేగంతో వస్తే అది అవుట్ స్వింగ్ కావచ్చు, ఇన్ స్వింగ్ కావచ్చు, ఈజీగా ట్రావిస్ హెడ్ జడ్జ్ చేయగలుగుతున్నాడు. అది వైడ్ ఆఫ్ స్టంప్ కావచ్చు, ఆ డెలివరీస్ అన్నీ కూడా తన బాడీకి అవే ఆఫ్ ద బాడీ వెళ్తున్న డెలివరీస్ని కూడా చాలా ఈజీగా కవర్స్లోకి బౌండరీ కొట్టగలుగుతున్నాడు. కానీ ఇక్కడ ట్రావిస్ హెడ్కున్న వీక్నెస్ వైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్ వెయ్యాలి. ఆ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ ఇక్కడ మనకు మిస్ అవుతూ ఉంది. స్పీడ్ లేకపోవడం వల్ల తన వీక్నెస్ని కూడా ట్రావిస్ హెడ్ ఇక్కడ ఓవర్కమ్ కాగలుగుతున్నాడు. ట్రావిస్ హెడ్ ఆ విషయంలో అప్డేట్ అయ్యాడు, మన బౌలర్లు మాత్రం ఇంకా అప్డేట్ కాలేదని అనుకోవచ్చు మనం. సో ఓవరాల్గా అయితే ట్రావిస్ హెడ్ టీమిండియా పైన ఇంతలా చెలరేగడానికి ఈ 5 కారణాలు ప్రధానంగా. మన దగ్గర ఎక్స్ట్రీమ్ స్పీడ్ లేకపోవడం, అలాగే ఆ షార్ట్ పిచ్ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోలేకపోవడం, తను అప్డేట్ అవుతున్నాడు, మన వాళ్ళు అప్డేట్ కావట్లేదు. అలాగే కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలు కావచ్చు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీలు కావచ్చు. ఇలా ఈ కారణాల వల్ల ట్రావిస్ హెడ్ అయితే టీమిండియాపై తన పూర్తి డామినేషన్ అయితే చూపిస్తూ ఉన్నాడు. మరి ట్రావిస్ హెడ్ టీమిండియాపై ఎంత బాగా ఆడడానికి మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.